హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ ఏ టు జెడ్. ఈరోజు మనం స్టీల్ సామాన్లు కొనడానికి స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చామండి. నేనైతే రైస్ బాక్స్ కానివ్వండి, కిచెన్ ప్లాట్ఫామ్ ఏవైనా కానీ ఇక్కడే కొంటా అనమాట. ఇక్కడ 100% స్టీల్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం నార్మల్ క్వాలిటీ ఉంటుంది. ఎఫర్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం బెస్ట్ క్వాలిటీ ఈజ్ బెటర్ అండి. అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే డీమార్ట్ ఉంటుంది. ఆ షాప్కి పక్కనే చాలా స్టీల్ షాపులు ఫ్యాక్టరీలు ఉంటాయండి. కానీ ఆగ్రోమెక్ అని ఉన్న షాప్ అందులో స్టీల్ ఫ్యాక్టరీలకు మాత్రమే వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి 30% డిస్కౌంట్ డిఫరెన్స్ ఉంటుందండి. మిగిలిన షాప్స్తో కంపేర్ చేసుకుంటే 30% డిఫరెన్స్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకొని కొనుక్కోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకి ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కావాలంటే ఆ ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బాక్స్ కావాలనుకోండి, ఒక్క లంచ్ బాక్స్ కోసం వెళ్తే అలాంటి లంచ్ బాక్సెస్ చాలా మోడల్స్ ఉంటాయి. మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంట్రన్స్లో స్టీల్ స్టాండ్స్, అవి కిచెన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యొక్క రేటు కింద టెక్స్ట్ లాగా ఇచ్చాను అనమాట, చూసుకోవచ్చు. సో రస్ట్ రాకుండా క్యాన్స్ అవి కూడా ఉన్నాయి. కొన్ని అయితే మాత్రం పర్ కేజీ వైజ్ 570 రూపీస్ అలా ఉంటుందండి స్టీల్ అయితే. తర్వాత 80% మొత్తం కేజీ లెక్కగానే ఇస్తారు. 20% మాత్రం డైరెక్ట్గా వాటి మీద రేట్ మెన్షన్ చేసి ఉంటుంది. సో రేట్ మెన్షన్ చేసిన వాటికి నేను ఆల్రెడీ రేట్ మెన్షన్ చేశానండి కింద. మిగిలిన ప్రోడక్ట్స్ మాత్రం పర్ కేజీ వైజ్ ఇస్తారు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అడ్రస్ అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మ్యాక్సిమం నేనైతేనండి ఎవరికైనా కానీ చెప్తున్నాను, స్టీల్ ఫ్యాక్టరీకి, ఆగ్రోమెక్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. అక్కడ మీరు సింగిల్గా కొనుక్కోవచ్చు, అలాగే హోల్సేల్గా కూడా కొనుక్కోవచ్చు అనమాట. మీరు హోల్సేల్గా కొన్నా కూడా అదే రేట్ ఉంటుంది. సింగిల్ ఐటెం తీసుకున్నా కూడా హోల్సేల్ రేట్ ఎంత పడుతుందో అలాగే ఇస్తారనమాట. స్టీల్ కూడా 100% స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది. రస్ట్ అనేది రాదు. సో కంపేర్ చేసుకుంటే బయట షాప్స్తోని 30% డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే మీరు ఒక్కసారి కంపేర్ చేసుకొని ఆ షాప్కి వెళ్ళండి. అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, కొత్తగా ఇల్లు కొనుక్కొని కొత్త సామాన్లు కావాలనుకున్న వాళ్ళకి, పూజా సామాగ్రి అయితే ఏంటి, కిచెన్లో అయితే ఏంటి, హోమ్ డెకార్స్ అయితే ఏంటి, ఏవైనా కానీ అక్కడ అవైలబిలిటీ ఉంటాయండి. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అనమాట. ఇంకా నేను చాలా లెంగ్తీ వీడియో అండి. సో నేను పార్ట్స్గా చేసి మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. కొన్ని అయితే మాత్రం కేజెస్ వైజ్ ఇస్తారండి. 80% ప్రోడక్ట్స్ అన్నీ కూడా. 20% మాత్రం వాటిపైన డైరెక్ట్గా రేట్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, స్టీల్ బాక్సెస్ అండి. లోపల ఏమున్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, హండీ సెట్స్ అనమాట. వీటిపైన రేటు మెన్షన్ చేసే ఉంది. సో అలా కూడా తీసుకోవచ్చు. కేజెస్ వైజ్ కూడా ఇస్తారనమాట. సో కాపర్ బాటమ్ వచ్చింది, పైన ఏమో స్టీల్ అనమాట. వీటికి లిడ్ కూడా ఇచ్చారండి. ఇందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. విత్ కాపర్, వితౌట్ కాపర్. ఇక్కడైతే మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్లో కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెట్స్ వైజ్ ఉన్నాయి. మీరు సెట్స్ వైజ్ కావాలంటే సెట్స్ వైజ్ తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఐటమ్ కావాలంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ప్యూర్ కాపర్ ఐటమ్ అండి ఇది. ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇవైతే కేజెస్ వైజ్ ఇస్తారనమాట. ఇవి వచ్చేసి 570 పర్ కేజీ ఉంటుంది. ఇక్కడ చూసారా లిడ్ ఎలా ఉందో. ఇది వచ్చేసి గాజు లిడ్ వచ్చింది, కిందేమో కాపర్ ఐటమ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి బౌలు. ఈ బౌల్ కాస్ట్ 275 రూపీస్. చాలా బరువుగా ఉందండి. ఎంత క్వాలిటీగా ఉందంటే చాలా క్వాలిటీగా ఉంది. ఇవన్నీ కూడా కేజెస్ వైజ్ ఇస్తారు. 590 పర్ కేజీ అనమాట. మనకి కేజీ లెక్క అంటే చాలా ఐటమ్స్ వస్తాయండి. మనం అనుకుంటాం కానీ కేజీ అని చాలా ఐటమ్స్ వస్తాయి. మగ్గులు ఇవి ఉన్నాయి కదా, జగ్గులు. ఇది వచ్చేసి పీసెస్ వైజ్ అనమాట. 225 రూపీస్ పర్ పీస్ అనమాట. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇక్కడ చూసారా, కాపర్ బాటమ్ వచ్చేసి సెట్స్ వైజ్ అనమాట. ఇవి వచ్చేసి చిన్న లోటాలండి. ఇవి వాటర్ ముంచుకోవడానికి. అలా 170 రూపీస్ ఉన్నాయి, 99 రూపీస్ ఉన్నాయి, 120, అలా డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయన్నమాట. సో మనకు నచ్చినవి సింగిల్గా తీసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. హోల్సేల్గా కూడా ఇస్తారు. ఇక్కడ గ్లాసెస్ అయితే మాత్రం కేజెస్ వైజ్ ఇస్తారండి. ఈ గ్లాసులు కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి, సైజెస్ ప్రకారం ఉన్నాయి. ఇక్కడ బౌల్ చూసారా ఎలా ఉందో, ఫ్లవర్ షేప్లో వచ్చింది. వీటికి లిడ్ కూడా వచ్చిందండి. ఇది చూసారా ఎలా ఉందో, సింబల్ డిఫరెంట్ సింబల్స్లో ఉన్నాయన్నమాట. వీటికి పైన కొన్నింటికి లిడ్స్ వచ్చాయి. ఇది చూసారా ఎలా ఉందో, ఆకుకూరలు అవి కడుక్కోవడానికి చాలా బాగుంటుంది.
ఇవి వచ్చేసి మగ్గులు అనమాట, వాటర్ పోసుకోవడానికి, సాంబార్ పోయడానికి అలా చాలా బాగుంటాయి. ఇది చూడండి ఎలా ఉందో, చిన్న చిన్న ప్లేట్స్. ఇవి కేజెస్ వైజ్ ఇస్తారు. వీటిపైన నెంబర్స్ ఉంటాయండి, 1 2 3 4 5 అని, అంటే సైజెస్ వైజ్ అనమాట. మనకి 1 నెంబర్ అంటే చిన్న ప్లేట్ వస్తుంది, 5 6 7 అంటే కొంచెం కొంచెం అలా సైజ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కేజెస్ వైజ్ ఇస్తారు. అసలు ఒక్కొక్కటి ఆసమ్ అండి. అసలు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఏదైనా బియ్యము పప్పులు అలాంటి వడపోసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కేజెస్ వైజే ఇస్తారనమాట. ఇక డబ్బాలు చూసారు కదా, ఇవి కూడా, వీటికి పైన లిడ్ వచ్చేసి గాజు లిడ్ ఉంటుంది. ఇవన్నీ మగ్గులు అండి, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలి అంటే అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలంతే. ఇంకా అక్కడికి వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాం, ఏది తీసుకుంటే బాగుంటుంది అని. అంత బాగుంటాయి. అందులో క్వాలిటీ కూడా బాగుంటాయి కాబట్టి 100% స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇక్కడ బాక్సులు చూసారా ఎన్ని రకాల, ఎన్ని మోడల్స్ ఉన్నాయో, సైజెస్ ప్రకారం అలా ఉన్నాయి. ఇది చూడండి ఎగ్ షేప్లో ఉంది, దీనికి పైన లిడ్ కూడా వస్తుంది. ఇవి సైజెస్ ప్రకారం ఉన్నాయి చూడండి, 1 2 3 4 అలా. ఇగో చూసారా లిడ్ ఇలా వస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్కి లిడ్ ఉంటుంది. ఇది చూసారా బాక్స్, దీనికి పైన లోపల ఏముంది అని తెలుసుకోవడానికి కూడా పైన గాజు లిడ్ వచ్చిందనమాట. బాక్స్లు అలా తీసుకెళ్ళొచ్చు. ఇవి పెద్ద పెద్ద ప్లేట్స్ అండి, స్టీల్ ప్లేట్స్. ఇవి కూడా కేజెస్ వైజ్ అలా ఇస్తారు. ఇది కూడా లోపల మనకి ఇంతకుముందు స్టీల్ డబ్బాలకి లోపల ఏముందో చూడాలంటే మూత తీసి చూడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రము జస్ట్ పైన జస్ట్ ఇలా ఓపెన్ చేయకుండానే అందులో ఏమున్నాయి అనేది చూడొచ్చు అనమాట. ఈ బాక్సులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందులో ఇవి కూడా పైన ఓపెన్ లిడ్ ఉంటుందన్నమాట, కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగున్నాయి ఇవి. ఇందులో పప్పులు అలాంటివి పోసుకోవడానికి బాగుంటాయి. ఇది చూసారా గాజు అనమాట, ఎంత బాగున్నాయి. 265 రూపీస్ అలా కాస్ట్ ఉందండి ఇవి. అంటే సింగిల్ ఐటమ్ అలా ఇస్తారు, కావాలంటే హోల్సేల్గా కూడా ఇస్తారు. ఈ ప్లేట్స్ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సైజెస్ ప్రకారం. ఇవి కూడా కేజెస్ వైజ్ ఇస్తారు, టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అలా. ఇవేమో 6 స్పూన్స్ అండి. ఎంత క్వాలిటీ ఉంటాయంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి తెచ్చుకుంటే మనకి లైఫ్ లాంగ్ వస్తాయన్నమాట, అంత మందంగా ఉంటాయి. అలాగే రస్ట్ కూడా రాదనమాట. ఇక్కడ వుడెన్తో చేసినటువంటివి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 6 పీసెస్ 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అలా ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే సైజెస్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. కూర గరిటెలు, సాంబార్ గరిటెలు, పప్పు గరిటెలు, అలాగే అస్తం గరిటెలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూసారా ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సీజర్స్ అనమాట. అలాగే చాకులు, కత్తులు, పిజ్జా కట్టర్స్, అన్నింటి మీద ప్రొడక్ట్స్ మీద కాస్ట్ డిస్ప్లే చేసి ఉంటుంది. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అక్కడికి వెళ్తే మనము ఒక్కసారి చూస్తే ఏదంటే అది తీసేసుకోవచ్చు అండి. బల్క్లో కూడా ఐటమ్స్ తెచ్చేసుకోవచ్చు. ఫిల్టర్స్, కాఫీ ఫిల్టర్స్, అలాగే జ్యూస్ ఫిల్టర్స్, అలా సైజెస్ ప్రకారం ఉన్నాయి. నచ్చిన సైజు తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ మొత్తం స్పూన్స్, ఇలా చూసారా ఇలా ఉంటాయన్నమాట. ప్లేట్స్ అన్ని టిఫిన్ ప్లేట్స్, ఇవన్నీ కూడా కేజెస్ వైజ్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి మ్యూజిక్ వింటూ.